హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియోలో గోజే జంగిల్ డోమ్కి అయితే వెళ్ళామండి. సో అదైతే చూడబోతున్నారు. అండ్ డోమ్ పక్కనే షాప్స్ ఉన్నాయి. వాటిలో అక్కడ దొరికే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా వరల్డ్ మార్ట్కి అయితే వెళ్ళామండి. అక్కడ ఏమేమి గ్రాసరీస్ తీసుకున్నామో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డోమ్ చూసారా? బయట నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కదా. దీనికి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఒక్కొక్కళ్ళకి $6 తీసుకున్నారండి. మా బుడతలిద్దరికైతే టికెట్ లేదు. ఇంకా మా పెద్ద పాపకి వచ్చేసి $3 తీసుకున్నారు. అసలే గోజేనే అడవిలో ఉంటుంది. ఇంకా ఈ జంగిల్ డోమ్ని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. లోపలికి వచ్చి రాగానే లిఫ్ట్ అండ్ స్టేర్ కేసెస్ అయితే ఉన్నాయి. ఇదంతా మీకు తెలిసే ఉంటుందండి. క్యాక్టస్ ఫ్యామిలీ అనమాట. చిన్నప్పటి నుంచి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటారు. నేనైతే చూస్తూనే ఉన్నానండి. నాకు తెలిసి మీరు కూడా చూసే ఉండుంటారు. లోపలంతా ఒక అడవిలాగానే మొత్తం క్రియేట్ చేశారు. కొండలు, వాటి పైన మధ్యలో చెట్లు వచ్చినట్టు, ఇంకా క్రీపర్స్ ఉంటాయి కదా, అదే పాకే మొక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే పెట్టారండి. ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఏదో ట్రై చేశారు, బాగానే ట్రై చేశారు. ఆ పక్కనున్న వాటర్ ఫాల్ దగ్గర అయితే ఎన్ని ఫొటోస్ దిగుతున్నారోనండి. ఎంతమంది ఉన్నారో అక్కడ. దిగినోళ్ళు దిగినట్టే ఉన్నారు. ఇదేమో గుహలా ఉందండి. గుహను కూడా సెట్ చేశారు. లోపల చీకటిగా ఉంటుందని ఇట్లా లైట్స్ కూడా పెట్టారనమాట. అంతా బాగానే సెట్ చేసినట్టు అనిపించింది, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుందండి. ఒక జీవం అంటారు చూసావా, ఆ జీవం లేదనమాట ఈ డోమ్లో. ఇంకా కొన్ని స్టాచ్యూస్ అయితే మధ్యలో పెట్టారండి. ఇందాక చూపించా కదా వాటర్ ఫాల్ని, అదే మెయిన్ అనుకుంటా. డోమ్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలకి వెళ్ళినా సరే ఆ వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది. నేను ఇంకా విడివిడిగా పెట్టారేమో అనుకున్నా. లేదండి, ఎటు తిరిగినా ఒకటే వాటర్ ఫాల్, అదే కనపడుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది జంగిల్ డోమ్ కదండి. మనకి అడవిలోకి వెళ్ళిన ఫీల్ రావటానికి మర్రి ఊడలు ఉంటాయి కదా, కిందకి వేలాడుతున్నట్టు ఒక్కొక్క మర్రి ఊడ పైన నెట్టుకేసి కట్టారండి. అసలు ఇక్కడ ఇంకొక కేవ్లా సెట్ చేసి పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడానికి ఇలా ప్రొజెక్టర్ పెట్టి మొత్తం ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. మా బుడ్డోడైతే దీంతో ఫుల్ ఎంజాయ్ చేశాడండి. వాటి మీద అరుచుకుంటూ తెగ ఆడాడు. అడవిలో ఒక కేవ్ నుంచి బయటికి వెళ్ళే ఫీల్ రావటానికి ఇలా ఒక బ్రిడ్జ్లా కట్టారండి. ఇటు నుంచి ఎటు వెళ్ళినా ఫస్ట్ వచ్చేటప్పుడు ఏదైతే కనిపిస్తుందో అదే కనిపిస్తుంది అనమాట. రావి చెట్లు, బాదం చెట్లు, కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, ఇలా అన్నీ కనిపించాయండి. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాను కదా అనుకున్నాను. కాసేపు ఇది చూడడానిక వచ్చామనిపించింది. కొంతసేపు అయితే చాలా బోర్ ఫీల్ అయ్యామండి. ఇంకా సౌత్ కొరియాలో మీరు ఎక్కడుంటున్నారు అని అడుగుతున్నారండి. మేము గోజే ఐలాండ్లో ఉంటున్నామండి. సియోలా అని అడుగుతున్నారు. కాదండి, మేము సాల్ కాదు, ఉండేది గోజే ఐలాండ్లో ఉంటున్నాము. మా హస్బెండ్ అక్కడే వర్క్ అనమాట. సో అందుకని ఫ్యామిలీతో అయితే మేము ఇక్కడే ఉంటున్నాము. బేసిక్గా డోమ్ అంటే ఏసీ పెట్టాలండి, కానీ దీనికి మాత్రం ఏసీ పెట్టలేదండి బాబోయ్. అసలు గాలి లేదు, ఫుల్ చెమట్లు. ఏదో ప్లాస్టిక్ కవర్ కనుక మన మొహానికి చుట్టేస్తే ఎలా వస్తుంది, ఎలా ఫీల్ ఉంటుంది, అలా ఉందండి. ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. కిందకి దిగి ఇంకొంచెం పక్కకు వచ్చాక ఫ్లవర్స్ కనిపించాయండి. ఇప్పటికి కానీ కనిపించాయి అనుకున్నాను. ఇవి కూడా ఎక్కువ లేవండి, అక్కడక్కడే ఉన్నాయి. ఇంకా మోస్ట్లీ మొత్తం కిందంతా ఈ క్రీపర్సే ఉన్నాయన్నమాట. ఈ కింద క్రీపర్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ చూడంగానే బాగానే నచ్చాయి. బట్ ఇంతలా ఒకేసారి చూసేసరికి నాకు అసలు చూడాలనిపించలేదు. అసలు ఈ ఫ్లవర్ చూసారండి ఎంత బాగుందో, చాలా నచ్చేసింది నాకు. మొత్తం డోమ్ను తిరిగినంతసేపు మొహం మార్చుకొనే ఉన్నాను, ఇదేంటిది ఇది ఎలా ఉంది అనని. కానీ ఈ ఫ్లవర్ చూడంగానే నా ఫేస్లో అప్పుడు స్మైల్ వచ్చిందండి. ఇంకా వీటిలో మీకు తెలిసినవి, మీరు ఆల్రెడీ చూసినవి ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇంకా కొంతమంది కమెంట్ చేశారండి, కిమ్చి ఇంకా లామియన్ నూడిల్స్ అవి కూడా చెయ్యండి, చూపించండి మాకు అనని. ఎస్ అండి, చూపిస్తాను. నెక్స్ట్ వీక్ వీడియోస్ వస్తాయి కదా, సో వాటిలో అయితే ఆ రెసిపీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను. తప్పకుండా చూడండి.
ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే కనకాంబరాలు లాగానే ఉన్నాయి, కానీ కనకాంబరాలు కాదండి అవి. మన దగ్గర కూడా ఉంటాయి ఇవి. నేను ఎప్పుడో చూసినట్టు గుర్తు నాకు. ఇవి కూడా కనిపించాయి అన్నమాట. మందారం మొక్కలు కూడా ఉన్నాయండి ఆఖరికి ఇక్కడ. మన దగ్గర అయితే ఫుల్గా ఉంటాయి కదా. లోపల అస్సలు గాలేదు కదండి, ఫుల్ చెమట్లు. వామ్మో, ఇంకా ఈ ఫ్లవర్స్ వరకు చూసి వెళ్ళిపోదామని బయటకైతే వచ్చేసాము. అమ్మయ్యా, కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. ఈ ప్లేస్కి అట్రాక్షన్ డోమ్ కాదు, ఈ చెట్టు మహారాజా అనిపించింది. భలే వెరైటీగా ఉంది కదా, నాకు కూడా భలే నచ్చింది. ఇంకా ఈ స్లైడ్స్ చెట్టు మహారాజా అయితే ఎక్కడానికి వెళ్ళాము. వామ్మో, అసలు ఎప్పుడు వర్షాలు వర్షాలని చెప్పేదాన్నా, ఆ రోజు మాత్రం మండే భగభగ సూర్యుడు అన్నట్టుందండి, అంతలా కాసింది ఎండ. ఫైనల్గా డోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మన బంతిపూలు కనిపించాయండి. భలే ఉన్నాయి కదా. మనకైతే వెచ్చలవిడిగా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి బంతిపూల తోటలు. నేను చాలా బాగా చూశాను. చెట్టు మహారాజ్ దగ్గర టికెట్స్ డైరెక్ట్గా ఇవ్వట్లేదండి. ఫస్ట్ పిల్లల హైట్ చెక్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఇస్తున్నారనమాట టికెట్స్. పెద్ద పిల్లలకైతే ఒక స్లైడ్, చిన్న పిల్లలకి ఇంకొక స్లైడ్స్ అట్లా సెపరేట్గా పెట్టారు. ఇవి ఎక్కడానికి చాలా సెటప్పే ఉందండి. ప్రతి ఒక్కళ్ళకి గ్లౌజెస్, హెల్మెట్, ఇంకా కింద కూర్చొని జారటానికి ఒక మ్యాట్ బ్యాగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, మా బుడ్డడికి హెల్మెట్ కూడా సరిపోవట్లేదు. టైట్ చేసి పెట్టినా కూడా పక్కకు పడిపోతుంది. ఇంకా ఎలాగోలా సెట్ చేశారు హెల్మెట్ని. మ్యాట్ బ్యాగ్ తీసుకొని డింగ్ డింగ్ మన లోపలికి వెళ్ళిపోయాడు. చూడండి, ఆ బ్యాగ్లో మనం కూర్చొని బ్యాగ్ని గట్టిగా పట్టుకొని పడుకొని జారాలన్నమాట. చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి 1కి 2 సార్లు చెప్పి వదులుతున్నారండి. మా బుడ్డోడు బెదిరిపోతాడు అనుకున్నాను. బెదిరా పాడా, బెదిరలేదు, ఏమీ లేదు. ఎంత హ్యాపీగా కిలకిలమంటూ జారాడో. ఈ మ్యాట్ బ్యాగ్ని మళ్ళీ పిల్లలే ఫోల్డ్ చేసి వాళ్లే తీసుకెళ్ళాలి. ఈ జారటమేమో కానీ మడత పెట్టి దాన్ని మోసి పైకి తీసుకెళ్ళేసరికి మా కిట్టోడికి సగం ఓపిక అంతా అయిపోయింది. పైగా ఎండ కదా. వెళ్ళాడు జారాడు. అలా 5-6 టైమ్స్ చేసిన తర్వాత అమ్మ ఇంకా నా వల్ల కాదు, నువ్వే తీసుకురా, నేను పట్టుకోలేకపోతున్నాను అన్నాడు. కాసేపు గొడవ చేశాడు. ఎలాగోలా సర్ది చెప్పి పంపించాను. ఇంకొక 2 టైమ్స్ అయితే వెళ్ళాడు. నా వల్ల కాదన్నాడు, ఇంకొచ్చేసాడనమాట. పిల్లలకి ఇది ఫుల్ ఎక్సర్సైజ్ అండి. ఫుల్ యాక్టివ్ అయిపోతారు. చక్కగా ఆకలేస్తుంది, చక్కటి నిద్ర వస్తుంది కూడా. ఫుల్ యాక్టివ్గా ఉంచాలి ఎప్పుడు పిల్లల్ని. ఇంకా పక్కనే ఇలా ఒక షాప్ ఉందండి. మా వాళ్ళందరూ బయటే ఉన్నారు. నేను వెళ్తా అన్నాను. నువ్వు వెళ్ళి కానీ మేమైతే రావని చెప్పారు. సో నేను ఒక్కదాన్నే వచ్చానమాట. బాగా ఎండగా ఉంది కదా, వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు అక్కడ. ఇవైతే అన్నీ మంచి మంచి ప్రోడక్ట్స్ పెట్టారండి. ఇంకా బ్రషెస్ కూడా పెట్టారు. భలే ఉన్నాయి బ్రష్లు అయితే. ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఇంకా ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్తో చాలా బాగున్నాయి అనిపించింది. కానీ ప్రైస్ చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, లెమన్ పీల్ ఆయిల్, జాస్మిన్ ఆయిల్, ఇంకా ఆరెంజ్ పీల్తో చేసే ఎసెన్షియల్ ఆయిల్స్, అసలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇంకా ఇది చూసారా, ఇది బీట్రూట్ అనమాట. ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి వాటిని కూడా పెట్టారు. ఇది అలోవెరా ఆల్ ఓవర్ వాష్ ఫర్ ఫేస్, హెయిర్ అండ్ బాడీ 3-in-1 అని ఉందండి. సో ఇదైతే మొత్తం టోటల్గా మన హెయిర్కి, బాడీకి, ఫేస్కి అన్నిటికీ కలిపి ఒకటే వాడుకోవచ్చు అనమాట. అది ఒక్కటి వచ్చేసి $30 ఉందండి. ఇవి మొత్తం టీ సెక్షనేనండి. క్యాక్టస్ ఫ్యామిలీకి సంబంధించినవి. ఇంకా అలోవెరా, హనీ కలిపి ఒక టీ లాగా చేసి అవన్నీ డ్రింక్స్లా చేసుకొని తాగుతారంట. ఇంకా ఇది చూసారా, క్యాక్టస్ టీ పొడి అంటండి అది. ఈ షాప్లో ప్రతిదీ డ్రై చేసే పెడుతున్నారండి. అంటే ఏ ఫ్రూట్ అవ్వనివ్వండి, వెజ్జీస్ అవ్వనివ్వండి, ఇంకా ఏ ఫ్లవర్స్ అవ్వనివ్వండి, అన్నిటిని ఎండబెట్టేసి ఇలా ముక్కలుగా అయినా కోసి పెడుతున్నారు. లేకపోతే అలాగే పెట్టేస్తున్నారనమాట. మష్రూమ్స్ అయితే అలాగే ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయోనండి. ఇంకా ఇవన్నీ ఫ్లవర్సే, మొత్తం ఫ్లవర్సే ఎండబెట్టేసి చక్కగా అలా చిట్టి బాక్సెస్లో పెట్టారు. ఇవన్నీ వీళ్ళు టీలో వాడతారంట. భలే ఉన్నాయి కదా. ఇవన్నీ మనం చిన్నప్పుడు ఆల్రెడీ చూసిన ఫ్లవర్సేనండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు అవే తాగుతారంట. నాకైతే వీటన్నిటిని టీలా చేసుకొని తాగుతారని తెలీదు. ఇంకా ఈ షాప్ నుంచి వరల్డ్ మార్ట్కి అయితే వెళ్ళామండి. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఎక్కడ ఆగలేదు. నాకైతే ఫుల్ ఆకలేసేసింది. ఇలా పరిస్థితి ఉంటుందని తెలిసే ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా కుక్ చేసుకొని వెళ్తానండి ఫుడ్ని. నోరు అసలు ఏం బాలేదండి.
టేస్ట్లెస్గా అనిపిస్తుంది. సరే ఏదైనా చేద్దామని సొంటి పొడి చేసుకుందాంలే బాగుంటుంది కదా అని అనుకొని స్టార్ట్ చేశాను. నోరు బాగోనప్పుడు ఇంకా పొట్టలో కూడా మనకి బాగాలేనప్పుడు అన్నంలో ఫస్ట్ 2 ముద్దలు ఇది తింటే మాత్రం దెబ్బకి సెట్ అయిపోద్దండి. మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఎప్పుడు చేసేవాళ్ళు. ఇంట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. వాళ్ళ ముగ్గురు కిచెన్స్లో మాత్రం ఇది చేస్తున్నంతసేపు ఎన్నిసార్లు తలుచుకుంటున్నాను అనుకుంటున్నారు. నా గ్రాండ్ పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళ ఓపికకి, ఓర్పుకి, అసలు వాళ్ళకున్న తెలివితేటలకి, అంత చురుకుతనానికి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎంత చురుగ్గా చక్కమంటూ పనులు చేసేసేవాళ్ళు. ఇప్పటికీ అంట మీ అంత ఓర్పుగా నేనెప్పుడు ఉంటానో, నాకెప్పుడు వస్తుందో అని, ఇంత చక్కగా ఒద్దిగ్గా ఎప్పుడు పనులు చేసుకుంటానో అని అనిపిస్తుంది అనమాట. నా దగ్గర దంచడానికి ఏమీ లేదండి, అందుకని క్లాత్లో వేసి అయితే దంచాను. సో ఇలాంటివి ఎప్పుడు పిల్లలకి పెడుతూ ఉండాలండి. నేనైతే ఎప్పుడు పెడతాను. నెయ్యి వాము వేసి, లేకపోతే ఇలా శొంఠి నెయ్యి వేసి, నా దగ్గర ప్రజెంట్ నెయ్యి లేదు, అందుకని కొంచెం బటర్ వేసి అయితే పెట్టానన్నమాట. మీరు కూడా వారంలో 2-3 సార్లైనా తింటూ ఉండండి, పొట్టకి చాలా మంచిది. ఇంకా వరల్డ్ మార్ట్లో అయితే కొన్ని సరుకులు తీసుకున్నామండి. మా దగ్గర లేనివి తీసుకున్నాం అనమాట. గోధుమ పిండి, థాయ్ రైస్, ఇంకా డ్రైడ్ కరివేపాకు, దాల్చిన చెక్క, ఉప్పు శనగలు, ఇలాంటివన్నీ కొన్ని అయితే తీసుకున్నాము. ఇందులో ఒట్టిగా ఉప్పు శనగలు ఒక్కటే మన ప్రోడక్ట్ అండి, మిగతా అవన్నీ మనవి కాదు. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్. అన్నట్టు మర్చిపోయానండోయ్, రేపు నా బర్త్డే July 27th. బర్త్డే వీడియో నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్.